రెండు చేతులు జోడి చేస్తూ రాజా మీకు వందనాలని చెప్పండి. చాలా సంతోషం. మరి నన్ను ఈ స్థలంలో నిలబెట్టినటువంటి దేవాది దేవునికి వందనస్తుడాను. అమ్మగారికి, అన్నయ్య ఏలిదర్శనయ్య గారికి, సంఘపెద్ద గారి కుటుంబానికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు. ప్రైజ్లాడండి. వందనాలమ్మా. చాలా సంతోషం. మరి ఈ పాస్టర్స్ డే సందర్భంగా మీరందరూ కూడా మా కుటుంబం కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గమనించండి, ఈరోజు దేవుడి యొక్క వాక్యంలోనికి వెళ్తున్నాం. పిలుపు గురించి దేవుడు మాట్లాడమని, దేవుడు ఎవరు పిలిచారు సేవకి అంటే నన్నైతే ఎవరు పిలవలేదు. ఎవరు పిలిచారంటే నా దేవుడే నన్ను ఏం చేశాడు సేవకి. నా విషయంలో చూస్తే అందరికంటే చిన్నవాడిని ఎప్పుడో కాకినాడలో చాలా మంది యొక్క ఆలోచన, మా బంధువుల్లో ఉన్న ఆలోచన ఏంటంటే ఎప్పుడో చనిపోయే ఉంటాడు చిన్న వయసులో అని వారి ఆలోచన. కానీ పిలిచిన వాడు మాత్రము చెప్పండి నమ్మదగిన వాడు కనుక ఆయన పిలిచాడు కనుక నేను బ్రతికున్నానని రుజువు. కనుక దేవాది దేవుడు పిలిచినవాడు నమ్మదగిన వాడు, పిలవబడిన వారు కూడా నమ్మకంగా ఉండాలి. ఏం చేయాలా? పిలిచినవాడు నమ్మదగిన వాడు, పిలవబడిన వారు కూడా ఎలా ఉండాలా? పిలుపుకు తగినట్లుగా నమ్మకంగా జీవించినప్పుడు దేవుడు ప్రపంచానికి పరిచయం చేస్తాడు. మీకు అర్థమవుతుందా? అందుకే 3వ పాట నా కుమార్తె మన బహిరంగ సభలో ఓపెన్ చేస్తాం. సాంగ్ రికార్డింగ్కి మన దినాన్ని ఇవ్వడం జరిగింది. 2 నెలల కిందట ఇవ్వడం జరిగింది. మరలా నిన్నటి దినాన్ని ఒక కొత్త పాట రాసింది. ఆశ్చర్యం, నిజంగా నాకే ఆశ్చర్యం. మన పాటలంటా ఓసన్ గారి పాటలాగా చాలా స్లోగా ఉన్నాయి. కొద్దిగా రివైవల్ సాంగ్ ఏదైనా చూడండి అయ్యారు, కొద్దిగా ఉద్యోగంగా ఉండాలి మీ పాటలు, పెంచుకొస్తుంది కదా అని 2-3 నా కామెంట్ రాయిగా ఆ మాట పట్టుకుని నేను ఒకవేళ అది మనం ప్రోత్సహించడానికే కదా, దాన్ని నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలని దేవుడిని అడిగితే లేచి గంతిలేసేలాంటి ఒక చక్కని పాట, ఉద్యోగకరమైన పాటను రాయడానికి దేవుడు కృప చూపాడు. 3 రోజులు అడిగాను. 4వ రోజు ఇంట్లో వాళ్ళ పనులు ఏం చేసుకుంటున్నారు, నేను మాత్రం రాయడం మొదలెడుతున్నాను. ఆయనే రాయిపిస్తున్నాడు. ఒక పల్లం రాశాను, 1 గంట సమయం తీసుకున్నాను. మళ్ళా ఇంకో పల్లం రాశాను, ఇంకో 2 గంటలు పట్టింది. ఇంకో చరణం రాశాను. అలాగా 3 చరణాలతో కూడినటువంటి పాట రాయడానికి దేవుడు అద్భుతమైన పాటలు రాయడానికి చూపాడు. అన్ని దీన్నే రికార్డింగ్ పెడదామని వెంటనే ఆయన స్టూడియో ఆయనకి కాకినాడ పంపించేస్తాం రికార్డ్ చేసి. అయ్యా దీనికి మాస్టర్ తర్వాత ఎడిటింగ్ ట్రాక్ ఇవన్నీ రెడీ చేసి కొంత సమయం నాకు కావాలా, అప్పుడు మీకు పంపిస్తానని శాంపుల్ పంపిస్తాడు. అప్పుడు దాన్ని చూసుకుని కొంచెం మనం ప్రాక్టీస్ చేసి మరలా వెళ్ళి స్టూడియోలో అప్పుడు పాడాలి. దీనికి ఇంత సెట్టింగ్ ఉంటుంది ఒక పాట అయితే. కనుక ఎవరెవరో పాటలు పాడాలంటే ప్రాబ్లం ఉండదు. వాళ్ళు రాగం ట్యూనింగ్ అన్నీ అర్థం చేసి చేస్తారు కాబట్టి పేపర్ చూసి పాడేయచ్చు. కానీ దీనికి రచన, స్వరకల్పన అన్నీ నేనే. దేవుడు ఆ పంపించాడు, ఎవరికో కానీ ఉండదంటది. దేవుడికి స్తోత్రం. 2 సంవత్సరాల వయసులో సరిపోవాల్సిన వాడికి ఒక సేవకుడిగా పిలవడమే కాకుండా పాటలు రాయగలిగినటువంటి కృపను, దానికి రాగాన్ని చేకూర్చగలిగినటువంటి కృపను, దాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి సామర్థ్యాన్ని దేవుడే ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. సేవకుడిగా యజమానుడు సేవకు పిలిచినప్పుడు ప్రతి సేవకుడు కూడా ఒంటరిగా ఉంటే దేవునితో మాట్లాడాలి, 10 మందిలో ఉంటే దేవుని కోసం మాట్లాడాలి. అంతేకాదు సమాజంలోకి వెళ్ళినప్పుడు దేవుని గురించి శుభవార్త చేస్తూ సరిపోతే దేవుని దగ్గరికి వెళ్తే దేవునికి ఎంతమందికి శుభవార్త చేసావో లెక్కప్పు చెప్పే ఆ స్థాయిలోకి వెళ్ళాలని నా ఆశ, నా ఆకాంక్ష. దేవుడు ఎప్పుడు లేదు ఒక చక్కని ఆరోగ్యాన్ని ఇస్తూ ఆయన వరకు నిలబెడుతున్నాడు, వాడుకుంటున్నాడు. మీ అందరి ప్రార్థన దీనికి రుజువు అని కూడా నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. నేరుగా వాక్యంలోకి వెళ్తున్నాం. ప్రియులారా, ఈరోజు 61వ యెషయా గ్రంథంలో 6-7 చరణాలలో చాలా చక్కని మాటను దేవుడు జ్ఞాపకం చేశాడు. 6వ చరణం,
మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము అతిశయించేదల్లా దేవుని యొక్క నామమును బట్టి అతిశయపడాలంట. దానికి అర్థం అది. అంతేకాదు, మొట్టమొదటి మాట చాలా నాకు నచ్చిన మాట, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. అంటే దేవునికి యాజకులుగా ఉండాలి మనం. అదొంత దేవుడు ఏం చేశాడంటే దేవుని కొరకు, దేవుని పని కొరకు యాజకులుగా దేవుడు ఏం చేశాడు? సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. యాజకులు అనగా యాజకత్వము చేసేవారు. యాజకత్వము సులువు కాదు. పాత నిబంధన గ్రంథంలో యాజకుల గురించి ఒక క్రమము, పద్ధతి రాయబడి ఉన్నది. అందులో తెలిస్తే నేను బయటికి రాలేదని మీకు టూకీగా ఒక 3 మాటలు మాత్రమే మిమ్మల్ని విసిగించను. అపొస్తలుల కార్యంలో రాయబడిన విధముగానే మిమ్మల్ని ఆయాసపరచకుండా, మిమ్మల్ని నొప్పించకుండా, ఎప్పుడు యథావిధిగా ఎలాగైతే 3 మాటలతో నేను ముగిస్తానో అదే విధముగా ఈరోజు కూడా ముచ్చటగా 3 మాటలు విందాం. చదివించి 4 అయినప్పటికీ 3 మాటల ద్వారా మనం ముందుకి ప్రోత్సహింపబడదాం. సేవకుడు అంటే ఏంటో మీకు తెలియాలి. యాజకుడు అంటే ఎవరో తెలియాలి. దైవజనుడు అంటే ఎవరో మీకు తెలియాలి. దేవుడు ఎందుకు పిలిచాడో మీకు తెలియాలి. దేవుని దైవజనుడి యొక్క అడుగుజాడలన్నీ కూడా మీరు గమనించాలి. మాట మీరు గమనించాలి, వస్త్రధారణ గమనించాలి, వాక్యం చెప్పే ఆ వాక్య శైలిని మీరు కూడా గమనించాలి, గుర్తించాలి. వాక్యానుసారంగా లేకపోతే నిలబడి నిలదీయాలి. నీవు కూడా ఆ వాక్యానుసారంలో కూడా రాగలగా. దేవునికి స్తోత్రం. ఈ మధ్య కాలంలో చాలా రకరకాలైన బోధలు వచ్చేసాయి. బోధలు ఎక్కువ అవుతున్నాయి కానీ బాధలు పోవడం లేదు. అందులో బాధపడే విషయం ఏంటంటే, ఏ సంఘానికి వెళ్ళేవారు ఆ సంఘ బోధ వింటరు. చాలా కోదుల్లో మీకు అర్థమవుతుందా లేదా? ప్రతి సంఘానికి ఒక ఛానల్ ఉంటుంది, ప్రతి సంఘానికి ఒక పరిచర్య యొక్క క్రమం ఉంటుంది. కానీ సంఘం యొక్క క్రమాన్ని పాటించరు. ఎవరెవరో బోధలు ఆలకిస్తారు. స్థానిక సంఘ బోధ ఎలా ఉంటుందంటే ఎక్సం అవుతున్నట్టుగా కనబడుతుంటారు. నేను విన్నాదే కదా అని అనిపిస్తుంది. నేను ఆల్రెడీ దీని గురించి నాకు తెలుసు అని అనిపిస్తుంది. నువ్వు మనిషిగా లేకపోతే ఒక శారీరకంగా కూర్చుంటే నువ్వు ఏమాత్రం కూడా వాక్యము ద్వారా ఆత్మీయ మేలు నువ్వు పొందుకోలేవు. దేవుని బోధ చేయడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? యాజకులను యెహోవా కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నటువంటి యాజకత్వములో శక్తి వంచన లేకుండా యాజకుడు పని చేయాలి. చేసినప్పుడు తగిన సమయంలో, సమయోచితమైన సమయంలో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయనకి నచ్చినట్లుగా మేము ఉంటే ఆయన ఏం చేస్తాడు? మా ప్రతి అవసరతలన్నీ కూడా చెప్పండి, చెప్తున్నారా మీరు? ఆయన నచ్చినట్లుగా నీవున్నా నేనున్నా కూడా ఖచ్చితంగా మన అవసరతలన్నీ ఎవరు తీరుస్తారు? దేవుడే తీరుస్తాడు. మేమేం చెప్పాను ఇప్పుడు ఈరోజు ఈ పాస్టర్ సండే సందర్భంగా ఎవరికి ఇస్తారో ఎవరు చేయాలో పాస్టర్ గారి కుటుంబం కోసం మీరు టెన్షన్ పడుతున్నారు కూర్చొని. కానీ దేవుని ప్రేరేపణ ఏలూరు రాయలమ్మ గారి మీదకి వెళ్ళింది. ఆమెకి నేనేమీ చెప్పలేదు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అన్నాను. కానీ చాలా ఉన్నతమైన విషయాలు వారు ప్రార్థన చేశారు. విన్నారా మీరు అందరూ ఒక్కొక్క మాట? మా సమస్యలు ఎప్పుడు ఆమెతో చెప్పలేదు, మేము ఏ రోజు చెప్పలేదు. కానీ దేవుని యొక్క ప్రేరేపణతో కూడినటువంటి ప్రార్థన అలా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్షేమము కోరి చేసే ప్రార్థనది, దైవజనుడి కుటుంబాన్ని ఆశీర్వదించి చేసే ప్రార్థనది, సేవకుల యొక్క అవసరతల కొరకే ప్రతిరోజు ప్రార్థన చేస్తే మా కోసం మీరు దేవుడే మీకు కొన్ని విషయాలు బయటపరుస్తాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మీకోసం మీరంతా వచ్చి నేర్చుకుంటుంటాయి కానీ ప్రార్థన చేయండి అంటారు. మన శుక్రవారం దినం అలాగే నేను ఒక యవనస్తురాలు వచ్చి చాలా నేర్చుకుందంటే అయ్యగారు ప్రార్థన చేయండి అన్నాను. ప్రభా ఈమె బాధ అంటే నాకు తెలియదు కానీ ప్రార్థన చేయమంటుంది. ఆ బాధను కానీ ఎత్తుపట్టి నేను ప్రార్థన చేస్తే ఆమెకి ఎప్పుడు నా మాటల మీద విశ్వాసం
విశ్వాసం ఉండదు, ఎప్పుడు నా ప్రసంగం మీద ఇంట్రెస్ట్ ఉండదు. సతీష్ కుమార్ గారి మీద, బెల్లంపల్లి ప్రవీణ్ గారి మీద పెద్ద పెద్ద దైవజనులు వాక్యాలు వింటది, అవేమో నాకు మళ్ళీ వాక్యాలు అప్పుడప్పుడు వాట్సాప్ లో పెడుతుంటదయ్యా. కానీ మొట్టమొదటిగా నా దగ్గరికి వచ్చి మోకరించింది, నేను ప్రార్థన చేస్తే నాలో ఉన్న నీకు మంచి పేరు వస్తుంది కదయ్యా, నాకు గర్వం వస్తుంది, నీకు మహిమ వస్తుంది కనుక ఆమె బాధ ఏంటో నాకు బయటపడుతుంది అంటాను మనసులో. విత్ ఇన్ సెకండ్స్ లో అడుగుతున్నాను దేవుణ్ణి. వెంటనే అంటున్నాడు ఆయన, ఆమె కడుపులో సమస్య ఉందని ప్రార్థన చేయన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమె బ్లడ్ లో సమస్య ఉందని ప్రార్థన చేయన్నాడు. బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందని, కడుపులో విపరీతమైనటువంటి పీసీఓడి యొక్క ప్రాబ్లం ఉందని ప్రార్థన చేయండి, దేవుడు బయటపరుస్తాడు. ప్రార్థన అయ్యి ఆమె అంటున్నాను కానీ ఆవిడ తెలుస్తలేదు, ఏడుస్తుంది. అయ్యో ఇన్ని సంవత్సరాలు బట్టి కనీసం 2 నెలలు బట్టి నేను ప్రార్థన చేస్తుంటే దైవజనుడి యొక్క ఆ ఆత్మీయ స్థితి నేను గమనించలేకపోయాను. ఏదో టేక్ ఈజీగా వస్తున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు కదా, బాగు చేస్తున్నారు కదా, వింటున్నాను వెళ్ళిపోతున్నా అన్నట్టుగా ఉన్నారు. కానీ ప్రార్థన చేసేటప్పటికి ఆమెలో ఉన్న ఒక పశ్చాత్తాపం బయటకు వస్తుంది. నాలో ఒక దైవజనుడి గురించి ఒక సులకన భావం అంతా కూడా బయట పెడుతుంది. నిజంగా చెప్తున్నాను అయ్యగారు, ఇప్పుడు వరకు మీ బాధ ఎప్పుడు నేను వినలేదు. వస్తున్నాను, చర్చికి వస్తున్నాను, మీరు వాక్యం బోధిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కానీ ఏ రోజు కూడా మీ వాక్యం అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఏదో తెలియలేని ఒక అవిధేయత నాలో ఉండేది. ఈరోజు నా బాధ ఏంటో మీరు బయటపరిచారు. నేను కాదు బయటపరిచేవాడిని. ఎవరు చెప్పండి? నాలో ఉన్నవాడు చెప్పండి. అందరూ నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎందుకయ్యాడంటే మన మనసు ఎరిగిన దేవుడు కనుక, మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక, మన శరీరంలో ప్రతి అవయవము ఆయనకు తెలుసు కనుక, ఒకవేళ మీరు నిజం చెప్పకపోయినా ఈ విషయం గమనించండి. అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కొన్ని సంఘాల్లో నేను చెప్తుంటాను, నేను అందరూ నిజం చెప్తున్నారా అని అడుగుతాను. నేను అందరూ నిజంగా అందరూ క్లియర్గా క్లీన్గా ఉంటున్నారా అంటే అవునండి ఉంటున్నామండి, దేవుడి స్తోత్రం చెప్పండి అందరూ చెప్పేస్తారు. కానీ నేను 2007లో మొట్టమొదటిగా సేవకు నన్ను పిలిచిన తర్వాత దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు, నిజాలు చెప్పరు అనే ఒక మాటను దేవుడు నాకు బయటపరిచాడు. ఏంటంట? క్రైస్తవ వేత్తరులు అంట. అర్థమవుతుందా? ఎవరన్నాలో? సారీ, క్రైస్తవులు కాదు, క్రైస్తవ వేత్తరులు అబద్ధాలు ఆడరు, నిజాలు చెప్పరు. క్రైస్తవులు అయితే ఖచ్చితంగా ఉంటారు, క్రైస్తవ వేత్తరులేమో. వీళ్ళకి ఎంచేప్పుడు యాత్రలు కావాలా? అక్కడికి వెళ్తే ఏం దొరుకుతుంది, ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఇక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది, అక్కడికి వెళ్తే ఏమవుతుంది. క్రైస్తవ వేత్తలు ఎక్కడ స్థిరంగా ఉండరు. వేత్తలు చేసినంత కాలం కూడా వారి జాతరలే, జాతర చేసినంత కాలం కూడా ఖాతా ఖాళీ అవుతుంది తప్ప వారిలో స్థిరత్వము, దేవుడి శక్తి, దేవుడి మహిమ చూడలేరు. అందుకే వారు ఎలా ఉంటారంటే అబద్ధాలు ఆడలేరు, అబద్ధాలు ఆడరు, నిజాలు చెప్పరు. అంటే వారు క్లియర్గా ఉండరు, క్లీన్గా కూడా ఉండరు. యథార్థత అనేది వారిలో ఎక్కడ కనీసం ఆవగింజలో 4వ వంతు కూడా ఉండదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు మాట్లాడుతాడు. ఒకవేళ నీవు కానీ అలాగుంటే ఇంకా క్రైస్తవ వేత్తరాలుగా ఉంటున్నావు, క్రైస్తవ్యము కలిగి ఉంటున్నావు, క్రీస్తుని కలిగి ఉంటున్నావు, ఒకసారి చెక్ చేసుకో. ఈరోజు సాతాను చాలా ప్రణాళిక వేశాడు, ఆదివారం ఆరాధన నిశ్చయించాలని యాత్ర ప్లాన్ చేశాడు. కానీ దేవుడు కొందరు ఏం చేశారు, ఆ యాత్ర ఇది దేవుని ప్లాన్ కాదు, ఇది సాతాను ప్లాన్ అని ఏం చేశాడు, కొందరు దాన్ని గమనించారు, ఆగిపోయారు. దేవుని సన్నిధి రోజు నువ్వు అనుభవిస్తున్నావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఈరోజు చాలా జాగ్రత్తగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, వారు ప్రభావమును పొంది అతిశయించురని ఒక మాట ఉంది అక్కడ. ఎవరు? దేవుని యొక్క ప్రభావము ప్రతి దైవజనుడు పొందాలి. దేవుని ప్రభావము లేకపోతే మనం వెళ్ళిన పని అవుతుంది. అక్కడ దైవజనుడు వెళ్ళి అడుగు పెట్టాడు, ఏమవుదు? ఏముండాలా? దేవుని యొక్క ప్రభావం ఉండాలా దైవజనుడిలో. దేవుడికి స్తోత్రం. ప్రభావం ఉంటేనే అక్కడ ప్రతిఫలం కనబడుతుంది. ప్రభావం ఉంటేనే సాతాను పారిపోతుంది. ప్రభావం ఉంటేనే అనారోగ్యం ఆరోగ్యంగా మార్చబడుతుంది. ప్రభావం ఉంటేనే అప్పుల సమస్యలు ఆశీర్వాదకరంగా మారుతాయి, అప్పులు పోతాయి, తిప్పలు పోతాయి, ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈరోజు దైవజనుడు అడుగు పెడితే చాలు. గత ఆదివారం ముందు
మనం విన్నాం. సేవకుడు ప్రార్థన చేశాడు. రోడ్డు అంటే వెళ్ళిపోతున్న దైవజనుడిని పిలిచి ఇంటికి తీసుకెళ్లి ప్రార్థన చేయించుకున్నాను. అసలు ఏ పని తోచలేని బుర్రలో భయంకరమైన బాధ ఏమైంది, ప్రార్థన చేసినాక ఆమె అనగానే పోయింది అని సాక్ష్యం విన్నాం. ప్రార్థన చేశారు, ఆవు ఫలించిందని ప్రార్థన విన్నాం. ప్రార్థన చేశారు, మా అమ్మాయికి గర్భఫలం వచ్చిందనే సాక్ష్యం మనం విన్నాం. ప్రార్థన చేశారు, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని సాక్ష్యం విన్నాం. ఈ రోజున వినడం మట్టుకేనా? నా జీవితంలో ఎందుకు చేయలేకపోతున్నావు ప్రభా? నాలో ఇంకెక్కడైనా లోపాలు ఉన్నాయా? ఎక్కడైనా నేను సరి చేసుకోవాలా? నీ దేవుడిని ఎందుకు అడగలేకపోతున్నాం పిల్లారా? సార్ ఆలోచించండి. దేవుడు పక్షపాత కాదు, ఒకరు చేసి ఒకరు చేయకుండా ఉండేవాడు కాదు, అందరినీ ఒకేలా చూసే దేవుడు. అందుకే ఆయనకు ఒక పేరు ఉంది, యేసు క్రీస్తు అందరికీ. చెప్పండి, అందరికా కొందరికా? నువ్వేమో కొందరు అనుకుంటున్నావు. అలాగే చేస్తాడు, నాకెందుకు చేయడు? అలాగే చేస్తున్నాడు. కాదు కాదు కాదు, నాకెందుకు చేయటం లేదు అని ఆయన పాదాల దగ్గర పట్టుకుని రోజు ఉదయాన్నే మాకు సండే స్కూల్ పిల్లలకి ఈరోజు చాలా చక్కని శుభవార్త చెప్పాను. వాళ్ళకి ప్రతి వారం ఒక వాక్యం ఇస్తాను, ఒక పాట నేర్పిస్తాను. అయితే బై మిస్టేక్ ఏంటంటే చిన్న అనుకున్న నడిపింపు ఒకటి, ఈరోజు వాళ్ళకి దేవుడు నడిపించే విధానం ఒకటి. యాక్చువల్గా మొన్న మరిజ్యోతి టీచర్ గారు నాకు వాట్సాప్ చేశారు. ఆ స్కూల్లో ఇంగ్లీష్ సాంగ్ దిస్ ఈజ్ ద డే అని నాకు చిన్నప్పుడు ఎప్పుడో 1995వ సంవత్సరంలో నేర్చుకున్న సాంగ్ మరలా నాకు ఒకసారి పెట్టారు. ఈ సాంగ్ సండే స్కూల్ పిల్లలు నేర్పిస్తే చాలా బాగుంటుందని కొంచెం వారు పెట్టినప్పుడు ఆ యొక్క మాటలు బట్టి ఈరోజు ఖచ్చితంగా నేర్పించాలి. దాని యాక్షన్తో సైతం నాకు కొంచెం చక్కగా నేర్పిద్దాం అనుకుంటే దేవుడు ఒక నూతనమైన స్థితిలోకి తీసుకెళ్ళాడు. దేవుడి చిత్రంతో వచ్చే వారం వీళ్ళకి నేర్పించడానికి అవకాశం ఉంటుంది. దేవుడికి స్తోత్రం. అలాగా మీరు ఏం చేయాలో సేవకులను ప్రోత్సహించేవారుగా ఉండాలి. ఆత్మీయంగా సంఘాన్ని ఇంకా ఇలా ఇలా ముందుకు తీసుకెళ్తే ఎలా ఉంటుంది అయ్యారు? ఇదిగో నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఇదిగో నేను ఇలా నడిపిద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఇలా ఉంటే ఎలా ఉంటుంది మన సంఘం, అలా ఉంటే ఎలా ఉంటుందని ఒక నూతనమైన తలాంతులు పుట్టించి మమ్మల్ని ఏం చేయాలా? సేవకులు మీరు సేవ కోసం, సంఘం యొక్క అభివృద్ధి కోసం, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం మీరు ప్రోత్సహించేవారుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వింటారా? ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమని చెప్తుందంటే దేవుడిని ఎవరు పిలుస్తున్నారంట? చెప్పాలి, మీరు మాట్లాడాలి. మొట్టమొదటి పాయింట్, యెహోవా కొరకు యాజకులను ఎవరు పిలుస్తున్నారు? దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. రెండో మాటలోకి వెళ్తున్నాం. ఈ ఏర్పాటు చేసుకున్న దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ దైవజనుడు దుఃఖముతో సేవ చేయకూడదు, బాధతో సేవ చేయకూడదు, వేదనతో సేవ చేయకూడదు. ఎలా చేయాలో 101వ కీర్తనలో 6వ చరణంలో చూడండి ఒకసారి. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎక్కడ కనిపెడుతున్నాడంట? ఊళ్ళో అనలేదు, పట్టణంలో అనలేదు, లేకపోతే గ్రామంలో అనలేదు, దేశంలోనే కనిపెడుతున్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం చెప్పాలి. మన దేశం పేరేంటి? తక్కువని చెప్పాలి. మన దేశం పేరు ఏం పేరేంటి? భారతదేశం. యేసు ప్రభు దేశం పేరు ఏం పేరు? చెప్పాలి. యేసు ప్రభు దేశం పేరేంటి? ఎవరో ఎక్కడో చిన్నలు అందించారు, మళ్ళీ మర్చిపోలే సందేహం. యోదయ దేశం. ఏ దేశం? దావీదు పట్నం. మందే పట్నం కాదు 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 కాదు, అనకాపల్లి పట్నం. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు విశాఖపట్నం, అది ఉండిపోయింది. ఇందులో మార్చేసుకోమ్మా, మార్చినప్పుడు జిల్లాలు మార్పించు. దేవునికి స్తోత్రం. పిల్లరా, దావీదు మహాపట్నం బెత్లెహేం అనే చిన్న స్వల్ప గ్రామములో మన దేవుడు పుట్టాడు. పుట్టడమే కాదు, ఆయన ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిలో నమ్మకస్తుల కొరకు ఆయన ఏం చేస్తాడు? కనిపెడుతున్నాడు అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేశంలో నిన్ను ఏర్పాటు చేయబడక ముందు ఆయన ప్రణాళిక ఏంటంట? నమ్మకం ఉందా లేదా అని ఎదురు చూశాడంట. దేవునికి స్తోత్రం. చెప్పండి, నమ్మదగిన దేవుడు నమ్మకస్తుడైన వారి వరకు ఎదురు చూస్తున్నాడు. నమ్మదగిన దేవుడు నమ్మకస్తుల వరకు కనిపెడుతున్నాడు. గావుకి వెళ్తారు అందరూ, కానీ అందరూ నమ్మకంగా ఉండరు. మీకు తెలుసో లేదు, అందరూ నమ్మకంగా పనిచేయలేదు.
నేను చేయలేదు కాబట్టి నాది నీది కలిపి పీకేస్తుందని. హల్లెలూయా. మామూలు కాదేమో. కాలాలకు తవ్వేవారు ఇది వరకు మోసే గారు గుర్తుందంటే పార బొద్దున పెట్టుకుని పోయేవాళ్ళు, కాలంలో తవ్వేవాళ్ళు. ఆ తవ్వేటప్పుడు కొంచెం బాగా పనిచేసే వాడి దగ్గరికి జాయిన్ అయిపోతారు. పని రాలేని కుర్రోళ్ళు తీసుకెళ్తే కుర్రోడు 2 సార్లు తవ్వుతుల్లోకి నడువట్టుకుని 2 చేతులు మక్క మీద పెట్టి జాపోసేస్తుంటాడు. ఈ పెద్దోళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వచ్చిన నడుము మళ్ళా గొట్టుకొచ్చే వారు కూడా ఏం చేయాలి తేలరాలు. అలవాటు అండి. నమ్మకమైన పని చేయాలి. తోడ చుట్టేవాళ్ళు ఇప్పుడు ఉన్నాయంటే నిత్యంలో లేవు, నిలబడి చుట్టేస్తున్నారు. అంత ఎదుగు ఎలాగైతే లేదు. ఇప్పుడు దేవుడికి స్తోత్రం. 3 బొడ్లు వేసేవారు. తోడ చుట్టూ నిలబడాలంటే 3 కాళ్ళు పేరేవారండి. బొడ్డు అంటే మీకు అర్థమవుతాము. 3 కాళ్ళు పేరేవారు ఆ చెరుకు నిలబడడానికి. ఇప్పుడు ఎక్కడండి నిలబడితే అంత చేయడం కూడా ఎదగనెత్తలేదు కదా, ఎదుగుదలేదు. ఆ రోజుల్లో మేము ఈ కాకినాడ మహాపట్నం ఈ జిల్లాకు వచ్చినప్పుడు ఇంత లావు ఉండేది. బొండావు సైకిల్ అనేవారు దాన్ని. ఇప్పుడు ఏంటి సరికొందా ఆడుకోవడానికి ఈ గుగ్గుట్లో 10 సైకిల్ పట్టేస్తే అలా అయిపోయాయి. ఇప్పుడు సైకిల్ సైజు కూడా అంతా కూడా కలుషితమైపోతుంది. నమ్మకం ఎక్కడా లేదు. పంటలో నమ్మకం కూడా లేదు. పండితం ఎన్నో శ్రమలు పోసి ఆకుమడి వేస్తాం, ఆకుమడి నుంచి ఊడికి వెళ్తాం, కానీ అది చేతికి వస్తుందో లేదో నమ్మకం లేదు. ఇక అర్థమవుతుందా? వ్యవసాయంలో నమ్మకత్వం లేదు, పాడిలో కూడా అది ఫలిస్తుందో లేదో తెలియదు. ఈసారి ఈనింది, ఈసారి పాడెత్తుంది, బాగా ఎత్తుంది అనుకుంటూ వచ్చేసారి కడతలో కూడా నమ్మకం లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. డాక్టర్ గారి దగ్గరికి మధ్యమరిపోడు వెళ్ళాడంట. డాక్టర్ గారి దగ్గరికి ఎవరు వెళ్ళాడు? మధ్యమరిపోడు వెళ్ళాడంట. ఏంటి ఆడికున్న రోగం అంటే నాకు మధ్యమరుపు తగ్గించండి అన్నాడు. డాక్టర్ గారి దగ్గరికి ఏమన్నాడా? మధ్యమరుపు తగ్గించండి అనగానే అక్కడ ఉన్న కంపౌండర్ని పిలిచి డాక్టర్ గారి ముందు ఆడి దగ్గర ఉన్న ఫీజు తీసేసుకో, ముందర ఫీజు తీసేసుకో, లేకపోతే ఇచ్చేసానని మర్చిపోయిన అంటాడు మళ్ళీ మనతోటి. కాబట్టి ముందు ఫీజు తీసుకుని అప్పుడు మాట్లాడదాం అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే కొన్నిసార్లు మనము దేవుడి దగ్గర రావడానికి ఏమేమో సాగులు చెప్తుంటామండి. అయ్యో అర్థం అనుకున్నాను కానివ్వండి శనివారం మర్చిపోయి ఆటో ఎక్కేసిందంట, మర్చిపోయి బస్సు ఎక్కేసిందంట, మర్చిపోయి ఓటీకి వెళ్ళిపోయిందంట, మర్చిపోయి డ్యూటీకి వెళ్ళిపోయిందంట, మర్చిపోయి కంపెనీకి వెళ్ళిపోయాడంట. మర్చిపోతే దేవుడు ఊరుకోడు. మార్గమైన దేవుడు ఊరుకుని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, నీ కొడుకుని ఆజ్ఞ ఇచ్చావు. ఈ రోజు నేను వచ్చేలోకల్లా హోంవర్క్ అంతా చేసేసి హోంవర్క్ అంతా చేసి నాకు చూపించాలని ఆజ్ఞ ఇచ్చావు నీ కొడుకే. వీడు ఏం చేస్తాడో, మా డాడీ పొద్దున్న వెళ్ళాడు, సాయంత్రం కదా వస్తాడో, మధ్యాహ్నం చేసేద్దామని అనుకుని ఏం చేస్తాడు, ఈ లోపల ఆడుకోవడానికి వెళ్తాడు. ఆడుకోవడానికి వెళ్తే ఆ ఆటలో ఏమైందంటే ఆడు అనుకోని ఏదో జరిగితే ఉండిపోయాడు. ఎక్కడ లోకంలో ఉండిపోయాడు. ఇంటికి రాలేదు, గృహానికి రాలేదు. పిలుస్తాడు, చూస్తాడు, తండ్రి చూస్తాడు, ఇంకా రాలేదేంటి. సాయంత్రం 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోతుంది, నా కొడుకేంటి అని తండ్రి అడుగుతాడు. కానీ ఏమో ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు. అన్నీ అయిపోయిన తర్వాత ఈ కుర్రోడు ఎక్కడున్నాడో తెలుసా, ఎలా ఉన్నాడో తెలుసా? బురదంతా ఒలిపాలు వేసుకుని బట్టలన్నీ తడిసిపోయి భయంకరమైన వాసనతో సైడ్ కాల పంపు ఎలా వస్తా అలాంటి పంపుతో వస్తాడండి. అంత దూరం నుంచి వస్తుంటాడు. అంత సమయం అయినప్పటికీ ఎదురు చూస్తూనే ఉంటాడు తండ్రి యొక్క కన్నులు. అంత దూరాన్ని చూసి తండ్రి పరిగెట్టి వెళ్తాడండి. అయ్యో నా కొడుకు ఏమైపోయిందో, అయ్యో నా కొడుకు ఎందుకు రాలేకపోయాడు, అయ్యో నా కొడుకు ఏం జరిగిందో తర్వాత విషయం. ముందర వెళ్ళి నా కొడుకు నేను హత్తుకోవాలా, కౌగిలించుకోవాలని ఆశతో ఎదురు చూస్తూ తండ్రి పరిగెట్టి వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయి ఆ పంపు అనే ఎవరి కొడుకు చెప్పండి, ఎవరి కొడుకు మాట్లాడరు? కన్నా కొడుకు అనండి అందరూ. ఎవరి కొడుకు? కన్నా కొడుకు. కాబట్టి కన్నా కొడుకు మీద ఉన్న ప్రేమ కంపును పట్టించుకోదు. కళ్ళమొస్తు లేని ప్రేమ తండ్రి ప్రేమ. అలాగే నువ్వు ఎన్నిసార్లు ఎలాంటి కంపులో, ఎలాంటి బురదలో, ఎలాంటి పాప ఊపిలో ఉన్నా కూడా నా దేవుడు ఎదురు చూస్తూనే ఉంటాడు నీ కొరకు. ఈ తండ్రి లాగే దేవుడి స్తోత్రం చెప్పి ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎప్పుడు వస్తుంది? పాటలు అయిపోతున్నాయి, ప్రార్థన అయిపోతుంది, ఆరాధన అయిపోతుంది, సాక్ష్యాలు అయిపోతున్నాయి, చివరిలో
ఒక దినం గడిపితే, ఒక దినం ఆయన సన్నిధిలో అడుగు పెడితే 1000 దినాల ఆశీర్వాదం ఇవ్వడానికి అట్టుకుని ఎదురు చూస్తాడంట. దేవుని స్తోత్రం. వచ్చిన వారందరికీ ఇచ్చేస్తాడు. హల్లెలూయా. రాలేని వాళ్ళకి నా దగ్గర కూడా ఉండవు. హల్లెలూయా. నాకే ఇస్తాడు. అర్థమవుతుందా? నాయి ఇంకొకరికి ఇవ్వడు, నాయి ఇంకొకరికి అప్పచెప్పడు. ఎవరిది వారికే, ఎవరి రక్షణ వారిదే. దేవుని స్తోత్రం. రెండో మాట చూస్తే అక్కడ 101 కీర్తన 6వ చాలా చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఏమంటాడంటే అక్కడ, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలో ఏ దోషము లేదు అని నా దేవుడు, యజమానుడైన మన దేవుడు సవాల్ చేసి చెప్పాడు. ఎవరైనా నాలో ఏదైనా దోషం ఉన్నదని కనిపెట్టి చూపండి అన్నాడు. ఏ దోషం కనపాలి? పిలాతు దగ్గరికి వెళ్ళా ఏ దోషం కనపాలి? ఏమండి? ఏ దోషం కనబడక ఇప్పుడు కోర్టులో న్యాయమే కలిసేస్తుందని అన్యాయస్తులు పన్నాగం పని ఆఖరికి అలా కాదు. మన పండగ, మన దేశం యొక్క సాంప్రదాయం, మన పండుగ యొక్క నివేదికను బట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక దొంగని ఏమేం చేస్తామో విడుదల చేస్తాం, నీతిమంతుని ఏం చేస్తామో అప్పగిస్తాం. కాబట్టి ఈరోజు ఈ పండుగ సందర్భంగా బందిపోటు బర్బాని ఏం చేయండి? విడిపించండి. యేసయ్యను మాత్రం సిలువేసేయండి. హల్లెలూయా. ఏ దోషం లేక ఏం చేయబడ్డాడు? మన దోషాలన్నీ ఆయన మీద మోపుకున్నాడు. కాబట్టి మన దోషములను చెప్పు. ఆయనలో దోషం ఉన్నదని కాదు సిలివేస్తాను. ఆయనలో పాపం చేసేదని కాదు, ఆయన పరిశుద్ధుడు. ఈరోజు సండే స్కూల్ పిల్లలకు అదే చెప్పాను. చాలా చక్కని మాటని వారికి మొదటి కొరింథీయులోంచి వారికి జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మాత్రమే చెప్పాను. వాళ్ళకి ఇంకా చాలా వాక్యం అంతా అవసరం అంత ఉంది. క్రీస్తును గూర్చిన సాక్ష్యం వాళ్ళకి తెలియదు పిల్లలకి. ఈరోజు మీరు కూడా తెలుసుకోవాలి. బయట విషయాలు తెలుసుకోకపోయినా ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా దేవుని గూర్చిన విషయాలు మీరు తెలుసుకోవాలి. క్రీస్తు యొక్క సాక్ష్యం ఏంటి? ఆయన పరలోకంలో ఒక కోర్టు, ఆ కోర్టులో ఒక చక్కని న్యాయపీఠం, న్యాయపీఠం మీద దేవాది దేవుడు కూర్చుని భూలోకములకు ఎవరు వెళ్తారు అని ఒక కోర్టు పెట్టినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారంటే దేవదూతలు, కెరూబులు, సెరూబులు, దూతగణములు, 24 పెద్దలు, తండ్రి అయినటువంటి దేవుని యొక్క దైవ కుమారుడు కూడా ఉన్నాడు. ఎవరు లూసిఫర్ కూడా ఉన్నాడు. ఎవరైనా ఎవరని అందరూ ఏం చేశారు? చేతులు ఎత్తేస్తే దైవ కుమారుడు అనగా దేవుని కుమారుడే మనిషి కుమారుడుగా నేను భూమి మీదకి వెళ్తానని సవాల్ చేసి వచ్చాడు మన మంచికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చాడు అంటే యజమానుడు చెప్పాడు. యజమాని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే భూమి మీదకి వచ్చాడు. వచ్చినటువంటి వాడు ఈ రోజున దాంట్లో దావీదురాజు అయ్య గారు అనగా మా తండ్రి గారు కాకినాడ మహాపట్నం నుండి ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడంటే ఈ యజమానుడు దర్శనం ఇచ్చాడు. ఎవరిచ్చారు దర్శనం? ఎవరో పిలిస్తే రాలేదు కనపాడు. దైవ దర్శనాన్ని దేవుడు అనుగ్రహించాడు. దున్నలేని బీడు భూమి దున్నానంటున్నాడు కదా. తీసి కరగడం ముందే పెద్దపడనే గ్రామం నశించిపోతుంది. వెళ్ళు. అక్కడ బలిపీఠము లేదు, అక్కడ మందిరము లేదు, అక్కడ అన్య జనులు అనేకులు నశించిపోతున్నారు. నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్తే ఇద్దరికీ ఒకటే దర్శనం. దేవుడు పంపించాడు కాబట్టి, ఆయన పిలుపుతో పంపించాడు కాబట్టి పరిస్థితులు ఏమైనప్పటికీ ఆయన దర్శనము నిలిచి ఉంది. దేవుని స్తోత్రం చేస్తాం. చెప్పకూడదు. దేవుని స్తోత్రం చేస్తాం. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. నిన్ను కూడా పిలిచాడు ఆయన. నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడంటే అదే దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం చెప్తాం. 3వ పాఠంలోకి వెళ్ళిపోతున్నాము. చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
స్తోత్రం. దేవాది దేవుడు ఇచ్చినటువంటి విలువైనటువంటి మాట, చాలా విలువైనటువంటి మాట అండి. ఈ మొదటి తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి మాట అపోస్తలుడైన పౌలు గారు యవనస్తుడైనటువంటి తిమోతితో మాట్లాడుతూ అంటాడు. ఏమన్నాడు అక్కడ? చాలా చక్కగా సంబోధిస్తున్నాడు. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ, ఏ బోధది చెప్పండి, ఏ బోధ? సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిసారకుడు అయ్యిందువు. దేవునికి స్తోత్రం. దేవుని గురించిన బోధ విశ్వాసములోకి నడిపించేదిగా ఉంటారు. దైవజనుడు అపోస్తలుడైన పౌలు యొక్క పెంపకములో, లేకపోతే ఆయన యొక్క నడవడికలలో తిమోతికి నేర్పిస్తున్నటువంటి విధానం, నువ్వు ఇలా ఉండాలిరా బాబు అని దేవుడు మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారితో. ఈరోజు కొన్నిసార్లు కొందరు చెప్తారు, రే నానా మనం ఇలా ఉండాలి, మనం ఇలా ఉండాలి, మనం ఇలా ఉండాలమ్మాయి అని చెప్పినప్పుడు ఏం చేస్తారో అలాగే ఎందుకు ఉండాలని ఆలోచిస్తారు. జాగ్రత్తమేనండి, జాగ్రత్తమేనండి. కాకపోతే ఆలోచించండి పిల్లరా, పెళ్ళైన ఆ రాత్రే, ఆ సాయంకాలం సమయంలోనే భోజనం చేసేటప్పుడే, లేకపోతే పెళ్ళైన మరుసటి రోజు, లేకపోతే 3వ రోజు ఆ అత్త అవ్వచ్చు, ఆ భర్త అవ్వచ్చు చెప్తారు, మా ఇంకా వీళ్ళందరూ మనోళ్ళు, వీళ్ళందరూ మనోళ్ళు, ఇగో ఈయన నీకు ఇదవుతాడు, ఈమె ఇదవుతాడు, ఇగో వీళ్ళేమో ఇలా ఉంటారు, వీళ్ళేమో మనల్ని ఇబ్బంది పెట్టినోళ్ళు, వీళ్ళేమో మన శత్రువులు, వీళ్ళేమో మనం మేలుని చూసి ఎదురెళ్ళలేని వాళ్ళు, మనం దీవించబడ్డారు చూడలేని వాళ్ళు అని ఏం చేస్తారు? ఈ కొత్త కోడలకు అన్ని ఏం చేస్తుంటారు చెప్పండి? ఆ వారంలోనే హిస్టరీ అంతా చెప్పేస్తారు కదా. చెప్తే అసలు మా అత్త ఏ అత్త ఎందుకు మాట్లాడొద్దు అన్నది. ఈ కోడలకు వచ్చిన కొత్త జబ్బు ఏంటో తెలుసా? వద్దన్న పని ఓలిగా చేయడం అనేది ఎక్కడికి వచ్చింది? కోడలకి ప్రెసిడెంట్ ఆఫ్ ఎవరు? అబ్బమ్మ గారు. ఆవిడలో పడ్డ విత్తనం, ఆ విత్తనం ఆగదే, అది కదిలి 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 ఏం చేస్తుంటది? అసలు ఏమో ఎందుకు మాట్లాడద్దు అన్నది, ఆ ఇంటి ఎందుకు వెళ్ళొద్దు అన్నది, ఏమో మాకు శత్రువులను ఏం చేశారు? శత్రువు ఏం లేదన్నా చేశారా? ఈ వివరణ కోసం తిప్పలు పడుతుంటారు. ఈ తిప్పలలో వారం రోజుల్లో కావచ్చు, నెల రోజుల్లో కావచ్చు, 3 నెలల్లో కావచ్చు, సంవత్సరంలో కావచ్చు, ఏమవుతుంటది? ఆ చిన్న సిరుకు ఏమవుతుంది? సిరుగు పెరిగి ఏమైపోతుంది? గాలి వానగా మారిపోతుంది. వానంతా పోతుంది కానీ ఈ సిరుకు మాత్రం బొర్రలోనే ఉండిపోతుంది. దేవుని స్తోత్రం. జీవితాంతరం ఆ సిరుకు అప్పుడప్పుడు తొప్పరగా రాద్దనే ఉంటుంది కుటుంబ వ్యవస్థలో. అలా కాకుండా ఓకే వీళ్ళతో మాట్లాడతారు, సాలెబ్రాజ్ గారితో మాట్లాడతారా? మాట్లాడకూడదు. అంటే కార్తీక్ మా మాయ కదా ఎందుకు మాట్లాడతారా అని అనకూడదు. ఏదో ఒకటి ఉంటుంది, కారణం ఏదో ఉంటుంది. అదే నువ్వు ప్రార్థన పదాలు అనుకో, ఏం జరిగిందని దేవుడి దగ్గర అడిగితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? బయటకు వస్తాడు. అల్లుడిగా వెళ్తారు కొంతమంది అత్తగాళ్ళ ఇంటికి, వాళ్ళు చెప్తారు, మామ అంతా కూర్చోబెట్టి చెప్తారు, అల్లుడా ఇగో బాబు రాబోయే దినాల్లో కాబోయే పెళ్లి కొడుకులు అవ్వబోతున్న వారు ఏమవుతుంది వినండి, ఇదిగో ఈ పక్కింటితో మాట్లాడకూడదు. ఎవరుంటారో అల్లుడికి, అత్తగారింటికి సొంత శత్రువులు ఎవరుంటారంటే బయట వాళ్ళు ఎక్కడో కాదు, ఇంట్లో వాళ్ళు కాదు, ఊళ్ళో వాళ్ళు అందరూ ఇష్టంగా ఉంటారు. ఇరుగు పొరుగు వాళ్ళే కొంత ఏం చేస్తుంటారో వాళ్ళ మేలు చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు. అమ్మో మా పిల్లకి పెళ్ళి అవ్వలేదు, అప్పుడే మీ పిల్లలకి పెళ్ళి అయిపోయిందని కక్ష కడతారు. అంటే వాళ్ళే శత్రువులు. అర్థమవుతుందా మీకు? బయట వాళ్ళు ఎక్కడి నుంచో రారు. ఇంత మంచి అల్లుడు వచ్చాడా, మా అల్లుడంటే శివుడు ముక్కలు పెరిగిపోతుంది. అసూయతో కూడినటువంటి పరిస్థితులు కనుక నువ్వు అల్లుడా ఇదిగో ఏమో మాట్లాడు, నువ్వు వచ్చిందే తోవా, ఈ వెళ్ళిందే తోవా, ఇంకొకరితోటి మాట్లాడు. ఏమన్నా మాట్లాడితే మీ అక్కతోటి, మీ మామతోటి, మీ ఆవిడతోటి మాట్లాడు అని ఏం చేస్తారు? కొన్ని గైడెన్స్ ఇస్తుంటారు. అలా అసలు ఎందుకు అప్పుడు మాట్లాడద్దు అంటాడు ఈ అల్లుడు. వెళ్తాడు ఏదో టైంలో, ఎక్కడైనా కనబడ్డాడు, మొన్న మా అత్త నీతో మాట్లాడొద్దు అన్నది ఎందుకు, ఏం జరిగింది వాళ్ళకి మీకు అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఒకదానికి 4 పేరు చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అల్లుడు ఇక్కడి నుంచి విన్నవాడు ఊరుకుంటాడా? వచ్చి అలా ఆవిడ మీద పడతాడు.
అది నువ్వు నీది నా దగ్గర అన్నీ చెప్పేవాళ్ళు నువ్వు అన్ని చెప్పేసుకుంటారంట ఆ రాత్రే. హల్లెలూయా. అన్ని చెప్పేసుకుని పొద్దున్నగా రెడీ అయిపోతారు బయటికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, నమ్మకస్తులైన వారు దేశంలో లేరంట. ఎక్కడ వచ్చిన సంఘంలో లేరు, సమాజంలో లేరు, కుటుంబంలో లేరు, కుటుంబ వ్యవస్థలో లేరు. ఎక్కడ కూడా నమ్మకత్వం కలిగిన వారు లేరని బద్దమైన సందులో ఎక్కడో మొదలెట్టాడంట దేవుడు. హల్లెలూయా. దేశంలో బద్దమైన సందులలో నిలబడదగిన వాడు ఎవరైనా ఉన్నాడా? వాడే నన్ను నమ్మదగిన వాడు. బద్దమైన సందులు అంటే ఏంటనుకుంటున్నారు? ఇంకా కుటుంబం విడిపోద్ది. అలాంటి టైంలో ఎవరి గురించి నిలబడాలి? ఆ సంఘం విడిపోద్ది. అలాంటి టైంలో ఎవరి గురించి నిలబడాలి? ఆ వ్యాపారం పోతుంది. అలాంటి సమయంలో ఎవరి గురించి నిలబడాలి? అర్థమవుతుందా? మంచి చేసేవారంటే దేవుని కోసం, దేశం కోసం, పట్టణం కోసం, గ్రామం కోసం, కుటుంబ వ్యవస్థ కోసం నిలబడేవాడే నమ్మకస్తుడు. దేవుడికి స్తోత్రం. నిలబడుతున్నారా? లేకపోతే నిలవకుండా, కలవకుండా, వారు దీవించబడకుండా అడ్డుపడేవారు ఉంటున్నారా? ఒకవేళ అలా ఉంటే నువ్వు నమ్మకస్తుడు కానే కాదు. మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి చెప్పండి, ఏం చేయాలా? నీకు అనిపించింది కుటుంబం విడిపోయినా ఉంది అని అనుకున్నప్పుడు ఏం చేయాలి? వెళ్ళి నిలబడాలి. అంతేగా చెయ్యట్టు లాక్కుపోకూడదు. రాసేస్తున్నాడు మమ్మల్ని. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన బాధతో రాసేస్తున్నాడు. అందుకే నేను చెప్పాను ఇందాక సండే స్కూల్లో, నేను వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం మిమ్మల్ని అడుగుతాను, నలుగురిలో ఎవరు చెప్తారో వింటాను. దేవునికి స్తోత్రం. ప్రతి మాట పాయింట్ పిన్ టు పిన్ రాసేస్తున్నాడు మామూలు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు విన్నారు ఈరోజు నమ్మకస్తులైన వారి కోసం ఏం చేస్తున్నాడు దేవుడు? చెప్పండి. కనిపెడుతున్నాడు. నీ ఇంట్లో కూడా నమ్మకస్తులు ఉంటాడు. అందుకే ఎవరి విలువ ఆది, ఎవరి తాళం ఆవిడ చూసుకొని కావచ్చు. నిజంగా నీ ఇంట్లో నాకు తెలిసిన కుటుంబం ఉంది అచ్యుతాపురంలోనే. అందుకే దేవుడు వాళ్ళు తినదనం హెచ్చిస్తున్నాడు. తల్లి నలుగురికి 4 ఫోన్లు ఉంటాయి. నలుగురు ఫోన్ల యొక్క పాస్వర్డ్ ఒకటే. నలుగురి యొక్క ఫోన్లు పాస్వర్డ్ ఒకటే. నలుగురి ఫోన్లో ఏముందో నలుగురికి తెలుస్తుంది. ఎవరి అకౌంట్లో ఎంత ఉందో నలుగురికి తెలుస్తుంది. కాబట్టి అడుక్కోవచ్చేది. నేను చూసాను, చెక్ చేశాను కూడా ఒకసారి నలుగురి ఫోన్లో కూడా. ఒకరు తెలియకుండా ఒకరి ఫోన్ నలుగురు కూడా ఒకసారి నా దగ్గరికి వచ్చి చెక్ చేశాను. రంగారావు అని ఒక కుటుంబం ఉంది. కూతురు, కొడుకు, తల్లి, తండ్రి, నలుగురు కూడా క్లియర్గా ఉంటారు. ఎక్కడ కూడా తేడా అనేది ఉండదు. అన్నీ తెలుసాడు. అర్థమవుతుందా? నలుగురు ఒకటే దగ్గర కూర్చుంటారు. నలుగురు ఒకలాగే కూర్చుని భోజనం చేస్తుంటారు. వచ్చారంటే మాత్రం కుటుంబంతో ఎక్కువ కలిసి ఉంటుంటారు. ఈరోజు కుటుంబాలతో కుటుంబంగా కలిసి మీరుంటే దేవుడు మీ జీవితంలో నమ్మకమైన కార్యాలు ఏదో చేస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు వారికి ఎలాగున్నాయో తెలీదు. ఆయన రాకడ కేరళ రాష్ట్రం భయంకరమైన వైరస్తో చనిపోతున్నారు చాలా మంది యవనస్తులు. ఈ చిన్న బిడ్డలు చనిపోతున్నారండి. హై క్యాన్సర్ అనేది ఒకటి వచ్చేస్తుందంట. కళ్ళు, మీ మొబైల్స్ మీ పిల్లలకి ఇవ్వకండి. బొబ్బ తినకపోతే ఫోన్ చూసుకుంటూ తిన్నాను, ఒక్కో ముద్ద నేను తినిపిస్తాను. ఓవర్ చేయకపోతే ఫోన్ చూసుకుని చేసే. లేదు. ప్రతి చిన్న పిల్లలు కూడా ఏమొచ్చేస్తుందంట? కళ్ళుకు సంబంధించిన హై క్యాన్సర్ వచ్చేసి నెత్తట్లో చనిపోయే రోగం వచ్చిందంట. కాబట్టి మన బిడ్డలు జాగ్రత్త, మన యవనస్తులు జాగ్రత్త. చెప్పకుండా ఎవరి ఇంట్లో బయటికి వెళ్ళకూడదు. మన పిల్లలు నీకు చెప్పేసి వెళ్తున్నారా? చెప్పకుండా వెళ్తే చాలు. ఎవరిని మింగుతున్నాను తిరుగులాడుతున్నాడు అటు దొరికిపోతాడు. అటు వచ్చేద్దామని చెప్తాడు మనకి. ఇక్కడికే కదా, ఫ్రెండ్ ఇంటికే కదా అని చెప్తాడు. కానీ తిరిగి రాకుండా చేస్తాడు సాతాను. కనుక దేవుని కావడాలు మనకు ఉండాలి, మనతో పాటు మన కుటుంబంలో ఉన్న వారందరికీ ఉండాలి. అందుకే దేవుడు యజమానుడు నిన్ను పిలుచుకున్నాడు. అందుకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడి యొక్క ఏర్పాటును నువ్వు గ్రహిస్తే